వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు ఎపిసోడ్ లో కంచి టిష్యూ అండి. కంచి టిష్యూలో కూడా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ మిక్స్ తోటి ఎక్సలెంట్ గా కంచి బార్డర్ తోటి వండర్ఫుల్ ఐటమ్ తో మీ ముందుకు వచ్చాము. సో ఫస్ట్ వచ్చేసేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి గోల్డెన్ కలర్ మీద సిల్వర్ జరీ వీవింగ్ తో తీసుకున్నాము. అండ్ శారీ వచ్చేసి వెరీ లైట్ వెయిట్ తో వస్తుంది, ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది. అండ్ శారీ కూడా ఫస్ట్ చూసినట్లయితే సో ఫస్ట్ శారీ తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి పైన వచ్చేసి మనకు రెడ్ కలర్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి హ్యాండ్లూమ్ 100% హ్యాండ్లూమ్ వస్తుంది కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది చాలా లైట్ వెయిట్ వస్తుంది, చాలా స్మూత్గా వస్తుంది. అండ్ పైన బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి 4 ఇంచెస్ స్టైల్లో పట్టు బార్డర్ లాగా సాటిన్ స్టైల్లో వస్తుంది. బార్డర్ అనేది రెడ్ కలర్ వస్తుంది. అందులో కూడా మనకు 2 టైప్ ఆఫ్ జరీ వీవింగ్ అనేది హైలైట్ చేస్తారు. శారీ మొత్తం కూడా మనకు గోల్డెన్ వీవింగ్ అనేది తీసుకున్నారు. గోల్డెన్ జరీ వీవింగ్ తో తీసుకొని సిల్వర్ బుటీ అనేది చాలా హైలైట్ గా క్రియేట్ చేస్తారు. ఆ బుటీ స్టైల్ కూడా ఒక ట్రీ డిజైన్ లో క్రియేట్ చేసేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా శారీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది. అండ్ కింద బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 12 ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ చేస్తారు. అందులో కూడా వచ్చేసి మనకు పైన కింద వచ్చేసి జరీ బార్డర్ లాగా ఇచ్చేసి మిడిల్ లో కంచి బార్డర్ లో రెడ్ కలర్ అనేది ప్లెయిన్ లాగా ఇచ్చేసి ఎక్సలెంట్ ఐటమ్ తో ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది. అండ్ పైగా హ్యాండ్లూమ్ మీద కాబట్టి మీకు హ్యాండ్లూమ్ అంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి మేము హ్యాండ్లూమ్ కే ఇస్తాం. సో హ్యాండ్లూమ్ అనేటప్పటికి ఎప్పటికైనా సరే లైట్ వెయిట్ వస్తుంది, ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ పళ్ళు పాటు తీసుకుంటే పళ్ళు అనేది కూడా మనకు హాఫ్ మీటర్ కొంగ అనేది హైలైట్ చేస్తారు సిల్వర్ జరీ వీవింగ్ తోటి. అండ్ బ్లౌజ్ పార్ట్కి వచ్చేప్పటికి బ్లౌజ్ అనేది కంప్లీట్ హెవీగా ఇచ్చారండి, అది కూడా సిల్వర్ జరీ వీవింగ్ తోటి హైలైట్ చేశారు. అండ్ బార్డర్ కూడా మనకు కంటిన్యూషన్ ఇచ్చేసేసారు. సో ఇటువంటి శారీస్ కింద బ్లౌజ్ ఏమైనా ప్యాటర్న్ బ్లౌజ్ ఏమైనా కుట్టించుకోగలిగితే రియల్ గా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 2300 రూపీస్ లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. ఇందులో వచ్చేసి మనకు బేస్ వచ్చేసి ఇదే కలర్ అనేది మనకు వస్తుంది, ఓన్లీ మనకు బార్డర్స్ కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ కలర్స్ అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకున్నాము. సో ఇది కూడా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు. మంచి గోల్డెన్ కలర్ బేస్ తీసుకున్నాము, దానిలో కూడా సిల్వర్ జరీ బూటీ. అండ్ బార్డర్ వచ్చేప్పటికి కంప్లీట్ మనకు కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ బార్డర్ అనేది ఇచ్చేసేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ హైలైట్ చేశారండి, ఇది కూడా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. సో వచ్చేసి మనకు రెడ్ కలర్ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ, నెక్స్ట్ వచ్చి మంచి పింక్ కలర్ అనేది తీసుకొని బ్లౌజ్ అనేది మనకు సిల్వర్ జరీ వీవింగ్ తోటి బ్లౌజ్ అనేది క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నాము, ఇది కూడా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ప్రతి ఒక్క కలర్ కూడా మనకు అల్టిమేట్ ఇచ్చారండి, చాలా మంచి కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అనేది హైలైట్ చేశారు. మంచి గోల్డెన్ కలర్ కి వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చేటప్పటికి రియల్ గా ఎక్సలెంట్ గా క్రియేట్ చేశారు. అండ్ సారీ కూడా రియల్ గా వండర్ఫుల్ గా ఉందండి, కంప్లీట్ మనకు పార్టీ వేర్ కట్టుకునే విధంగా డిజైన్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఇటువంటి సారీస్ ఏంటంటే డే టైం అయినా సరే నైట్ టైం పార్టీస్ కానీ చాలా బాగుంటాయి సారీస్. అండ్ లైట్ వెయిట్ కాబట్టి ఈజీగానే మనకు మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ బ్లౌజ్ కూడా ఇంతకుముందు చెప్పినట్టు మనకు హెవీ బ్లౌజ్ అనేది క్రియేట్ చేసేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. అండ్ ఈ సారీస్ కాస్ట్ అంతా మనకు ఓన్లీ 2300 రూపీస్ లో మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. ఇందులో మనకు వేరొక డిజైన్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ మోడల్ వచ్చేసింది, మనకి కంప్లీట్ మనకు సాటిన్ బార్డర్ స్టైల్లో డిజైన్ అనేది హైలైట్ అవుతుంటుంది. సో బార్డర్ పార్ట్ వచ్చేప్పటికి ఫస్ట్ వచ్చేసి మనకు పైన బార్డర్ వచ్చేసి జస్ట్ 3 ఇంచెస్ స్టైల్లో మనకు పట్టు బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో శారీ మొత్తం కూడా చూసినట్లయితే మనకు పైన వచ్చేసి 3 ఇంచెస్ స్టైల్లో మనకు పట్టు బార్డర్ అనేది హైలైట్ చేశారు. శారీ మొత్తం మనకు గోల్డెన్ కలర్ వీవింగ్ తోటి సిల్వర్ జరీ బూటీ అనేది ఒక రౌండ్ డిజైన్ లో హైలైట్ చేశారు. సో శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది. అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 4 to 5 ఇంచెస్ స్టైల్లో మనకు పట్టు బార్డర్ లాగా ఇచ్చేసి అందులో ఒక చక్ర డిజైన్ స్టైల్లో మనకు గోల్డెన్ వీవింగ్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేస్తారు. కంప్లీట్ పార్టీ వేర్ లుక్ వచ్చేటట్టు కూడా క్రియేట్ చేస్తారు. అంటే శారీ కూడా మీకు చూస్తుంటే తెలుస్తుంది ఎంత లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, ఈజీగా అనేది మనకు మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ లైట్ వెయిట్ వస్తుంది కాబట్టి వండర్ఫుల్ గా ఉంటుంది. అండ్ పళ్ళు పాటు తీసుకుంటే మనకు బ్లూ కలర్ పళ్ళు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ పళ్ళు కూడా వచ్చేసి మనకు ఏదైతే మన బాడీలో బుట్టి అనేది డిజైన్ వచ్చిందో అదే డిజైన్ కూడా మనకు పళ్ళులో క్రియేట్ చేస్తారు. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి బ్లౌజ్ అనేది మనకు హెవీ బ్లౌజ్ అనేది సిల్వర్ జరీ వీవింగ్ తోటి ఇచ్చేసి బాడీ తోటి ఎక్సలెంట్ గా ఇచ్చారు. సో ఇటువంటి సారీస్ కి కూడా మనకు ప్యాటర్న్ బ్లౌజ్ అయినా కుట్టించుకోగలిగితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ 2300 రూపీస్ మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. ఇందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నెక్స్ట్ కలర్ మంచి గోల్డెన్ కలర్ కి వచ్చేసి మంచి టమోటా పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ వండర్ఫుల్ గా ఇచ్చారు. ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా మనకు అల్టిమేట్ ఇచ్చారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అనేది హైలైట్ చేశారు. గోల్డెన్ కలర్ కి మంచి ఆరెంజ్ కలర్ అనేది కాంబినేషన్ హైలైట్ చేశారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ హైలైట్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ హైలైట్ చేస్తారు గోల్డెన్ కలర్స్ కి. ఆల్మోస్ట్ మనకు ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు 5 కలర్స్ అనేది అవైలబుల్ ఇస్తున్నారు. సో చూస్తారు కదా మంచి కంచి టిష్యూలోని లేటెస్ట్ కలెక్షన్స్. ఈ ఎపిసోడ్ ఏవైతే నచ్చుతాయో జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి, త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను.